ప్రపంచ రాజకీయాల్లో ఇది నిజమా, జోకా, లేక పవర్ షోనా? డొనాల్డ్ ట్రంప్ తనకు తానే వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడని ప్రకటించాడు. అవును, ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక చిత్రం పోస్ట్ చేశాడు. ఆ చిత్రం చూస్తే అచ్చం వికీపీడియా పేజీ లాగే. ట్రంప్ అధికారిక ఫోటో, దాని కింద యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజులా జనవరి 2026 అని స్పష్టంగా రాసుంది. ఇది చూసిన ప్రపంచం ఒక్కసారిగా షాక్ గురైంది. మదురోను తొలగించారా? అమెరికా వెనిజులాను కంట్రోల్ చేస్తుందా అని ప్రశ్నల వర్షం అందరి మదిలో తలెత్తుతుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏమిటంటే, ఇది అధికారిక ప్రకటన కాదు. వికీపీడియాలో అలాంటి మార్పు లేదు. ఏ దేశం కానీ ఐక్యరాజ్య సమితి కానీ ట్రంప్ను వెనిజులా అధ్యక్షుడిగా గుర్తించలేదు. అయితే ట్రంప్ ఎందుకు ఇలా పోస్ట్ చేశాడు? రాజకీయ హెచ్చరిక, అమెరికా పవర్ మెసేజా, లేక మదురోపై మానసిక యుద్ధమా? నిజం ఒక్కటే, ఇది సోషల్ మీడియాలో వేసిన డ్రామాటిక్ పవర్ స్టేట్మెంట్. కానీ చట్టబద్ధమైన పదవి మాత్రం కాదు. ప్రపంచ రాజకీయాల్లో ఒక పోస్ట్ కూడా యుద్ధం కంటే బలమైన ఆయుధం అవుతుందనడానికి ఇదే ఉదాహరణ. మీరు ఏమనుకుంటున్నారు? ఇది జస్ట్ షోనా, లేదా రాబోయే పెద్ద గేమ్కు సంకేతమా? కామెంట్ రూపంలో తెలపండి.